ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. మెనిస్కస్ టేర్ అంటే మన నీకి కుషన్ లాగా యాక్ట్ చేసేది. టేర్ అవుతే ప్రాబ్లం ఎలా ఉంటుంది అండ్ అసలు దేని వల్ల టేర్ అవుతుంది డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సాయి చంద్ర మల్లాడి గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మెనిస్కస్ టేర్ అంటే ఏం చెప్తారు? మెనిస్కస్ టేర్స్ అంటే ఏంటంటేనండి, ఈ మధ్య మనం చాలా కామన్గా చూస్తున్నాము. రెండు మోకాళ్ళ మధ్యలో ఒక డిష్ లాగా, ఒక బుష్ లాగా ఉంటుంది. అంటే కార్కి ఒక షాక్ అబ్జర్బర్స్ ఎలా ఉంటాయండి, బైక్కి షాక్ అబ్జర్బర్స్ ఎలా ఉంటాయి, అలాగే మనకి నార్మల్గా దేవుడు క్రియేట్ చేసిన షాక్ అబ్జర్బర్స్ ఈ మెనిస్కస్ అనమాట. అంటే కొబ్బరి బొండంలో లేత కొబ్బరి ఎలా అయితే ఉంటుందో, సో ఆ రెండు బోన్స్ మధ్యలో ఈ మెనిస్కస్ అనేది ఉంటుంది. సో దీని ఫంక్షన్ ఏంటి అంటే ఫోర్సెస్ని డిసిపేట్ చేయడం, మోకాలు అనేది తొందరగా అరగకుండా కాపాడడం. సో అది దీని ఫంక్షన్ అనమాట. సో ఈ మెనిస్కస్ కనుక చినిగిపోతే ఏమవుతుంది అంటే మోకాలు అనేది కొంచెం తొందరగా అరిగిపోతుంది. అది ఓకే. సో అంటే దేని వల్ల అవుతుంది సార్? మెయిన్ రీజన్స్ ఏముంటాయి దీనికి? మెయిన్గా రెండు రకాలండి. ఒకటి ఏదైనా ట్రామా దెబ్బ తగిలినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు మెనిస్కస్ టేర్స్ అనేవి అవుతూ ఉంటాయి. ఇంకోటి రెండో రకం ఏంటి అంటే ఏజ్ వల్ల, అంటే ఒక మనిషికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు, ఒక 50 ఏళ్ళు అనుకోండి రఫ్గా, సో ఆ ఏజ్లో కొంచెం ఈ మెనిస్కస్ అనేది చినుగుతూ ఉంటుంది. సో రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటి ట్రామాటిక్ టేర్స్, ఇంకోటి డీజనరేటివ్ టేర్స్. అంటే ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతూ కింద పడ్డాను, లేదా బైక్ మీద నుంచి కింద పడ్డాను యాక్సిడెంట్ అయ్యి, అప్పుడు అయ్యేది ట్రామాటిక్ టేర్. అట్లా కాకుండా ఏజ్ వల్ల 50 ఏళ్ళ వయసులో అయ్యేది డీజనరేటివ్ టేర్. సో బేసిక్గా మెనిస్కస్ టేర్స్ రెండు రకాలు అనమాట. ఓకే, బట్ సింటమ్స్ ఏం చూపిస్తాయి సార్ యూజువల్లీ? సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటేనండి, కొంతమందికి నొప్పి ఉండొచ్చు, కొంతమందికి ఆల్ ఆఫ్ ఏ సడన్ పెయిన్ రావచ్చు, టప్ అని సౌండ్ వస్తుంది, ఆల్ ఆఫ్ ఏ సడన్ పెయిన్ రావచ్చు. సో అవి రూట్ టేర్స్ వల్ల అవుతాయి అనమాట. సో పెయిన్ తర్వాత ఇందాక నేను చెప్పినట్టు వాపు ఉండడము, మోకాలు మడచడం చాపడం కష్టంగా ఉండడము, తర్వాత నడవడానికి ఇబ్బందిగా ఉండడం, వాళ్ళు పరిగెత్తమంటే పరిగెత్తలేరు, మడచమంటే చాపమంటే చేయలేరు. సో ఎక్కువగా కామన్గా చూసేది నొప్పి, కాలు మడచడం చాపడానికి ఇబ్బంది. బకెట్ హ్యాండిల్ టేర్స్ అవుతే ఒక పొజిషన్లో అది పట్టేస్తుంది అనమాట. సో ఇవి కామన్గా ఉండే లక్షణాలు. అండ్ ఆల్సో ఇది మెనిస్కస్ టేర్ అని చెప్పేసి మీరు కన్ఫర్మేషన్కి ఎలాంటి టెస్ట్ యూజ్ చేస్తారు సార్? ఏ టెస్ట్ చేస్తారు? ఇనీషియల్గా పేషెంట్ ఎవరైనా వచ్చి నాకు మోకాలు నొప్పి ఉంది అన్నారనుకోండి, సో ఏమైందండి, పడ్డారా, దెబ్బ తగిలిందా, అసలు ఏమైందని అడుగుతాం. హిస్టరీ ఏంటో తీసుకుంటాం, ఎగ్జామిన్ చేస్తాం. అంటే మోకాలు పట్టుకొని చూస్తాం, వేడిగా ఉందా, ఏమైనా వాచిందా, మోకాలు మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూస్తాం. సో ఇనీషియల్గా ఎక్స్రే చేయిస్తాం. ఎక్స్రే ఎందుకంటే ఏదైనా ఫ్రాక్చర్ ఉందా లేదా తెలుసుకోవడానికి, ఏదైనా బోనీ అవల్షన్స్ ఉన్నాయో లేదా తెలుసుకోవడానికి, ఏదైనా డిస్లొకేషన్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడానికి, ఏదైనా అరిగిందా లేదా తెలుసుకోవడానికి. మెనిస్కల్ టేర్స్ ఎక్స్రేలో కనపడవండి. ఫ్రాక్చర్స్, అవల్షన్స్, డిస్లొకేషన్స్ లేదా సబ్లక్సేషన్స్, లేదంటే మోకాలు అరిగిందా, ఇవే కనపడతాయి. ఓకేనా? సో పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దెన్ ఎంఆర్ఐ స్కాన్ కూడా అడ్వైస్ చేస్తాం. ఇప్పుడు మెనిస్కల్ టేర్స్ సస్పెక్ట్ చేస్తే అప్పుడు ఎంఆర్ఐ స్కాన్స్ కూడా మేము సజెస్ట్ చేస్తాం అనమాట. సో ఎంఆర్ఐ ఎందుకంటే మనకి ఎంఆర్ఐ స్కాన్లో క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు మన బోన్ ఉంది, బోన్ చుట్టూ ఇక్కడ మాంసం ఉంటుంది. సో ఇది మనకి ఎక్స్రేలో కనపడదు. బోన్ చుట్టూ మాంసం అనేది, జాయింట్ చుట్టూ మాంసం అనేది మనకు అది ఎంఆర్ఐ స్కాన్లో కనపడుతుంది. ఓకేనా? సో ఎంఆర్ఐ స్కాన్లో అది క్యాప్సూల్ ప్రాబ్లమా, లిగమెంట్లో ఏమన్నా ఇబ్బందిగా ఉందా, మజిల్లో ఏమన్నా ఉందా, టెండాన్లో ఏమన్నా ఉందా, బోన్లో ఏమన్నా ఉందా, అరిగిందా, కార్ట్లేజ్ ప్రాబ్లమా, మెనిస్కస్ చినిగింది అనుకోండి, ఎక్కడ చినిగింది, ఎట్లా చినిగింది, కాంప్లెక్స్ టేరా, బకెట్ హ్యాండిల్ టేరా, నార్మల్ హారిజంటల్ టేరా, వర్టికల్ టేరా, రేడియల్ టేరా, రూట్ టేరా, బకెట్ హ్యాండిల్ టేరా, ఏ జోన్లో చినిగింది. సో ఇవన్నీ మనకి ఎంఆర్ఐలో తెలుస్తాయి. ఓకే. అండ్ ఆల్సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే ఏముంటాయి సార్? ఫైనల్ రిజార్ట్ సర్జరీ అయినా లేదంటే ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటాయి? ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే మేడం, ఇనీషియల్గా ఎవరికైనా కూడా మోకాలు నొప్పితో వచ్చారనుకోండి, వాళ్ళ దగ్గర డీటెయిల్డ్ హిస్టరీ తీసుకుంటాము. ఇందాక నేను చెప్పినట్టు ఎగ్జామిన్ చేస్తాము, అవసరమైతే ఎక్స్రే, దెన్ అవసరమైతే ఎంఆర్ఐ ఇవి చేయిస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెనిస్కల్ టేర్స్ ఏవో వచ్చిందనుకోండి, సో దానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది చూస్తాం. అంతేగాని మెనిస్కల్ టేర్ ఉన్న ప్రతి ఒక్కరికి సర్జరీయో లేకపోతే మెనిస్కల్ టేర్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ప్రొసీజర్ అట్లా కాదండి. దానివల్ల వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంది, దానివల్ల వాళ్ళకి నడవడానికి ఇబ్బందిగా ఉందా, దానివల్ల వాళ్ళ రొటీన్ డైలీ యాక్టివిటీస్ చేయడానికి ఇబ్బందిగా ఉందా, ఇబ్బందిగా ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంది, టాబ్లెట్లు వేసుకున్నా తగ్గడం లేదా, అసలు ఏంటి వాళ్ళ ప్రాబ్లం,
నెంబర్ 1. నెంబర్ 2 దాని సివియారిటీ ఏంటి. సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో బకెట్ హ్యాండిల్ టేర్ ఉంది, లేదా కాంప్లెక్స్ టేర్ ఉంది, నిజంగా నొప్పి ఉంది, నడవలేకపోతున్నారు, రూట్ టేర్ ఉంది. సో ఇలాంటి వాటిల్లో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రేడియల్ టేర్, నొప్పి ఎక్కువ ఉంది, ఇబ్బందిగా ఉంది, టాబ్లెట్ వేసుకున్న తగ్గట్లేదు, నడవడానికి ఇబ్బందిగా ఉంది అంటే కొన్ని కండిషన్స్లో వాళ్ళకి సర్జరీ చెప్తాం. మళ్ళీ సర్జరీలో చాలా రకాలు ఉంటాయండి. నేను జనరల్ స్టేట్మెంట్స్ ఈ వీడియోలో చెప్పడం కష్టం. బట్ ఎలా అంటే కొన్నిసార్లు కాంప్లెక్స్ టేర్ ఉన్నప్పుడు పార్షియల్ మెనిసెక్టమీ అనే సర్జరీ చేస్తాం. అట్లా కాకుండా బకెట్ హ్యాండిల్ టేర్ ఉంది, యంగ్ పేషెంట్, రెడ్ జోను అంటే రిపేర్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా. రెడ్ జోన్లో నార్మల్గా టేర్ ఉన్నా కూడా దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తాం. సో రెడ్ జోన్లో హీలింగ్ పొటెన్షియల్ బాగుంటుంది, యంగ్ పేషెంట్స్లో హీలింగ్ పొటెన్షియల్ బాగుంటుంది, అక్యూట్ టేర్స్లో హీలింగ్ పొటెన్షియల్ బాగుంటుంది. ఓల్డ్ పేషెంట్స్లో, కాంప్లెక్స్ టేర్స్లో, వైట్ జోన్స్లో, బాగా ఓల్డ్ పేషెంట్స్లో, లేదా ఆల్రెడీ ఆర్థరైటిస్ వచ్చిన పేషెంట్స్లో, ఇలాంటి వాళ్ళలో మెనిస్కస్ రిపేర్ కాకుండా పార్షియల్ మెనిసెక్టమీ అనే ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఏ ప్రొసీజర్ చేసినా కూడా రికవరీ టైం ఉంటుంది కదా సార్. సో యూజువల్ రికవరీ టైం ఎంత ఉంటుంది? మెనిస్కస్ రిపేర్ చేసామనుకోండి, అంటే రిపేర్ అంటే ఏంటి, మెనిస్కస్ని అక్కడ ఉన్న దాంతో కుట్టడం. అది చేస్తే ఫస్ట్ 6 వారాలు నాన్ వెయిట్ బేరింగ్లో పెడతామండి. సో టోటల్గా రికవర్ అవడానికి రఫ్గా 3-4 మంత్స్ టైం పడుతుంది. అలా కాకుండా పార్షియల్ మెనిసెక్టమీ అంటే ఏంటంటే ఉన్న మెనిస్కస్ని కొంచెం ట్రిమ్ చేసాం. అలాంటిది అయితే వాళ్ళు పక్క రోజు నుంచి నడిపిస్తాం, ఫుల్ వెయిట్ బేరింగ్ వాకింగ్ చేయిస్తాం, వాళ్ళ పనులు వాళ్ళని చేసుకోమని చెప్తాం. సో పార్షియల్ మెనిసెక్టమీ చేసినప్పుడు కొంచెం ఎర్లీగా రికవర్ అవుతారు. ఓకే. సో ఈ మెనిస్కస్ టేర్ అనేది ఫర్దర్గా ఆర్థరైటిస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి దీనివల్ల? ఎస్. మన మెనిస్కల్ టేర్స్ కనుక ప్రాపర్గా డయాగ్నోస్ చేయకుండా, ప్రాపర్గా దానికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా, పేషెంట్ కనుక బాగా ఎక్కువ వెయిట్ ఉండి అసలు ఏ జాగ్రత్తలు తీసుకోకుండా ఫుల్ క్లైంబింగ్ స్టైర్స్ లేకపోతే కింద కూర్చోడాలి ఇలాంటివి చేస్తున్నారు అనుకోండి, బాగా వెయిట్ ఉన్న పేషెంట్స్లో ముఖ్యంగా మోకాలు అనేది చాలా తొందరగా అరుగుతుంది. సో అలా కాకుండా వాళ్ళు కనుక ప్రాపర్గా డయాగ్నోస్ చేయించుకొని తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తే సో వాళ్ళంతా ఇబ్బంది పడరు. ఓకే. అండ్ ప్రాపర్గా కొంతమంది బాడీ వెయిట్ మెయింటైన్ చేయకుండా ఉంటే కూడా ఇది ఫర్దర్గా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. అండ్ మెనిస్కస్ టేర్ వల్ల ఫర్దర్గా ఎలాంటి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు? నార్మల్గా ఏసీఎల్ కూడా చిన్నగచ్చు. అంటే మెనిస్కల్ టేర్ వల్ల మెయిన్గా మోకాలు అరుగుతుందండి. ఇన్స్టెబిలిటీ కూడా ఉండొచ్చు. ఆ ఇన్స్టెబిలిటీ వల్ల అంటే ఇట్లా నడుస్తున్నప్పుడు కాలు పక్కకు పోవడం, తప్పిపోవడం, సో దానివల్ల మళ్ళీ కింద పడినప్పుడు నార్మల్గా ఉన్న ఏసీఎల్ కూడా చిన్నగచ్చు అండి. Right, so thank you so much. Thank you, Andy. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.